So good morning, welcome to Mahipal Reddy's GK House. So this is Mahipal Reddy, Faculty of GK and Current Affairs. సో ఈరోజు మన ఎపిసోడ్లో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. టీఎస్పిఎస్సి, ఏపీపీఎస్సి అండ్ ఆర్ఆర్బి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి. సో మార్కెట్లో ఉన్న అన్ని ఎగ్జామ్ సంబంధించిన సిలబస్ను దీనిలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ గోయింగ్ టు ద క్లాస్ స్పెషల్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే, సో ఫ్రమ్ ఏప్రిల్ 1 అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం ఆన్లైన్ కోర్సెస్ని మొబైల్ యాప్ ద్వారా అందిస్తున్నాం. సో ఏదైతే మహిపాల్ రెడ్డి జీకే హౌస్ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ప్లేస్టోర్ నుంచి మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ అనే పేరుతో మొబైల్ యాప్ ఉంటుంది. సో దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డౌన్లోడ్ చేసుకోండి. సో అంటే మీరు యూట్యూబ్ ద్వారా ఇప్పుడు ఫ్రీగా క్లాసులు ప్రొవైడ్ చేయరా అని మీరు అడగవచ్చు. సో ఏప్రిల్ 14 నుంచి మీకు యూట్యూబ్ ద్వారా కూడా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ ఉంటుంది. కాకపోతే రెండు న్యూస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఒక సిస్టమేటిక్లో టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ అండ్ ప్రతిదానికి ఎగ్జామ్స్, సో ఇవన్నీ కండక్ట్ చేయడం మాత్రం మొబైల్ యాప్లో చేస్తాం. సో దానికి నేను టీ కాస్ట్ కరెంట్ అఫైర్స్ అని పిలుస్తున్నాను. సో టీ కాస్ట్ కరెంట్ అఫైర్స్ మీన్స్ ఒకరోజు 2 నుంచి 3 రూపాయలకు మించకుండా, సో ఓవరాల్ అంటే పర్ ఇయర్ 365 రోజులు ఉన్నాయి. సో 365 రోజులకు జస్ట్ 900 రూపీస్, మంత్ తీసుకుంటే జస్ట్ 99 రూపీస్తోనే మీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయబోతున్నా. సో దానికి కూడా ట్రోల్ చేయడం, సో దానికి కూడా ఇంత కాస్ట్ అంటే నేనేం చేయలేను. సో మీకు యూట్యూబ్లో మాత్రం డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం, సో ఆల్ ఎగ్జామ్స్ సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇది మనకి ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. సో ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే సో మీరు మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ అనే యాప్ మొబైల్ స్టోర్లో ఉంటుంది. దానిలో డౌన్లోడ్ చేసుకున్నట్టుంటే మీకు డెమో వీడియోస్ ఉంటాయి దానిలో. సో డెమో వీడియోస్ వినొచ్చు. అండ్ ప్రతి కోర్సుకు సంబంధించి అమౌంట్ కూడా అక్కడే ఉంటుంది. సో మీరు ఆ ప్లే స్టోర్ మీకు దాన్ని ఆర్డర్ బై నౌ అనే ఆప్షన్ నొక్కిన తర్వాత మీకు యూపీఐ అని వస్తుంది. దానిలోకి వెళ్తే గూగుల్ పే, ఫోన్పే, సో ఇతర యాప్ల ద్వారా మీరు దాని మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమన్నా సో కోర్స్ కొనుక్కునే సమయంలో ఇబ్బందులు ఎదురైతే 8897115588 సో దీన్ని ఫోన్ చేయొచ్చు. సో అండ్ ఎవరైతే మన కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వదలుచుకున్నారో సో వాళ్ళకి సంబంధించి నేను ఒక టెలిగ్రామ్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో అదేంటంటే మీకు మామూలుగా టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ అని కొడితే మీకు మన యాప్ వస్తుంది. దానిలో డైరెక్ట్ జాయిన్ ఆప్షన్ నొక్కడం ద్వారా కావచ్చు. సో లేకపోతే ఇంకా 8897115588కు మీరు దీన్ని మెసేజ్ చేసినా కానీ నేను మీకు షేర్ చేస్తాను లింక్. సో దానిలో డైరెక్ట్గా జాయిన్ కావచ్చు. సో కోర్సెస్ సంబంధించిన వివరాలు ఈ క్లాస్ చివరిలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఒక స్పెషల్ వీడియో కూడా మీకు పెడతాను. సో రేపటి నుంచి మన క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. సో మీకు యాజ్ యూజువల్గా యూట్యూబ్లో డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది. సో మరి ఆన్లైన్ క్లాసులలో ఏముంటుంది స్పెషల్గా అంటే నేను దాని చివరిలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసే ముందు సో బేస్డ్ ఆన్ మై ఒపీనియన్, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎగ్జామ్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒకటి బేసిక్ ఎగ్జామ్స్, బేసిక్ అండ్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్. సో నాకున్న అనుభవం ప్రకారం సో ఎగ్జామ్స్ అనేవి 2 రకాలు. ఇది శాస్త్రీయమైన విభజన కాదు, నాకున్న అనుభవం ప్రకారం. సో బేసిక్ ఎగ్జామ్స్ అంటే ఏమేమి వస్తాయి, సో విఆర్ఓ అండ్ పంచాయత్ సెక్రటరీ అండ్ పోలీస్ కానిస్టేబుల్ అండ్ గ్రూప్ 4, సో ఇట్లాంటి జాబ్స్ అన్నీ బేసిక్స్ కింద వస్తాయి. ఆర్ఆర్బి సో ఇవన్నీ కూడా. అండ్ జీకే కరెంట్ అఫైర్స్ పరంగా తీసుకుంటే ఐబీపీఎస్ కూడా బేసిక్ ఎగ్జామ్స్ కిందకే వస్తుంది. ఈ మధ్యలో ఎస్ఎస్సి జీడి సో వచ్చింది, అది కూడా బేసిక్ ఎగ్జామ్స్ కిందకే వస్తుంది. సో ఇక రెండోది ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అన్నారు. సో ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అంటే ఏమేమి వస్తాయి, సో బేసిక్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడున్నవన్నీ డిస్కస్ చేశాం కదా. సో ప్రొఫెషనల్ అంటే ఏమేమి వస్తాయి, సో ప్రొఫెషనల్ అంటే గ్రూప్ 1 డిఎస్సి అండ్ తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ జూనియర్ లెక్చరర్స్ అండ్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్ అండ్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఇట్లాంటివన్నీ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ కిందకి వస్తాయి. వీళ్ళందరికీ జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మనం యాప్ ద్వారా కానీ యూట్యూబ్లో కానీ పిల్లలకి ఏం చెప్తున్నాం,
జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం అని చెప్తున్నాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే ఎగ్జామ్స్లో జీకే వేరు ఉంటుందా, కరెంట్ అఫైర్స్ వేరు ఉంటుందా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఇది వినండి. సో ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సో ఎంత ఉంటుంది అంటే సో వీళ్ళకి జీకే వచ్చేసి 40% వరకు ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి సో 60% వరకు ఉంటుంది. కరెంట్ అఫైర్స్ వచ్చి 60% ఉంటుంది. సో 50-50 అనుకోవద్దు. సో జీకేకు 40%, కరెంట్ అఫైర్స్ 60%. సో అండ్ రెండోది ఏంటంటే హై అథెంటికేటెడ్ జాబ్స్. హై అథెంటికేటెడ్ అంటే అత్యున్నత పరీక్షలు కొన్ని ఉంటాయి బేసిక్ ఎగ్జామ్స్ కాకుండా. సో అత్యున్నత పరీక్షలు కనుక తీసుకున్నట్టుంటే సో మీకు ఏమేమి వస్తాయంటే గ్రూప్ 1 వస్తుంది అండ్ తర్వాత గ్రూప్ 2 వస్తుంది. సో గ్రూప్ 3 అండ్ తర్వాత యూనిఫామ్ జాబ్స్కి వస్తే ఎస్ఐ. ఇది కాకుండా ఇంటెలిజెన్స్ బ్యూరో ఇట్లాంటి ఎగ్జామ్స్ అన్నీ దీనిలో ఉంటాయి. సో అత్యున్నత పోటీ పరీక్షలు అన్నమాట. సో దీనిలో కూడా జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది. ఎంత ఉంటుంది సో అంటే మీకు వచ్చేసి జీకే సో 20% ఉంటుంది అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 80% ఉంటుంది. సో మీరు ఎగ్జామ్ ఏదైనప్పటికీ కూడా అది బేసిక్ ఎగ్జామ్ అయినా ప్రొఫెషనల్ ఎగ్జామ్స్ అయినా హై అథెంటికేటెడ్ ఎగ్జామ్స్ అయినా సో మీకు జీకే కరెంట్ అఫైర్స్ అనేది 2 రకాలుగా ఉంటుంది. సో ఏలో అయినా కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఉంటుంది, జీకే కొంచెం తేడా ఉంటుంది అన్నమాట. సరే ఇప్పుడు అభ్యర్థులు క్వశ్చన్ అడుగుతున్నాను, సార్ ఎగ్జామ్స్లో జీకే వేరుగా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ వేరుగా ఉంటుందా, సో లేకపోతే రెండు వేరువేరా అని అడగవచ్చు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ఒకప్పటి జీకే కరెంట్ అఫైర్స్కి ఇప్పటి జీకే కరెంట్ అఫైర్స్కి మీరు తేడా తెలుసుకోవాలి. ఒకప్పుడు జీకే వేరు, కరెంట్ అఫైర్స్ వేరు. ఒకప్పుడు జీకే వేరు, కరెంట్ అఫైర్స్ వేరు. కానీ ఇప్పుడు జీకేను ఫాలో అవుతూనే కరెంట్ అఫైర్స్ వస్తుంది. సో తేడా ఏంటో చూడండి. సో ఓల్డ్ మోడల్ కనుక తీసుకున్నట్టుంటే సో జీకే క్వశ్చన్స్ ఎలా అడిగేవాడు, ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ అని దేన్ని పిలుస్తారు అని అడిగేవాడు. సో పిడుగుల దేశం అని దేన్ని పిలుస్తారు, ఇది జీకే. సో కరెంట్ అఫైర్స్ తీసుకున్నారనుకోండి, నేపాల్ ప్రధానమంత్రి ఎవరు, సో నేపాల్ ప్రధాని ఎవరు, సో ఇది కరెంట్ అఫైర్స్. ఈ రెండింటికి సంబంధం ఉందా, లేదు. ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్ అని భూటాన్ అంటారు. సో నేపాల్ ప్రధాని వేరే, రెండు వేరువేరు దేశాలు, వేరువేరు టాపిక్స్ అవన్నీ కూడా. ఒకప్పుడు సంబంధం లేదు. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే సో రెండు ఒకదానికొకటే సంబంధం ఉంటాయి. ఎలానో చూడండి. ఎగ్జాంపుల్ మీకు 2019 మార్చ్లో 2019 మార్చ్లో ఏపీ కానిస్టేబుల్ సో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. సో అప్పుడు క్వశ్చన్ ఇచ్చాడు చూడండి. ఎగ్జాంపుల్ మనకు 2018 నవంబర్లో కులదీప్ నయ్యర్ అని ఒక ఫేమస్ జర్నలిస్ట్, కులదీప్ నయ్యర్ అని ఒక ఫేమస్ పర్సన్ చనిపోవడం జరిగింది. కులదీప్ నయ్యర్ చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు 2019 జనవరిలో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. సో భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో భారతరత్న, పద్మవిభూషణ్ తర్వాత పద్మభూషణ్ అవార్డు వచ్చింది. మీ ఎగ్జామ్ వచ్చేసి 2019 మార్చిలో జరిగింది. 2019 మార్చిలో. ఇప్పుడు కులదీప్ నయ్యర్కు సంబంధించి క్వశ్చన్ అడిగాడు. ఏమన్నాడు, సో కులదీప్ నయ్యర్కు సంబంధించి సరికానిది గుర్తించండి అని అడిగాడు. సో సరికానిది గుర్తించండి అని అడిగి ఏం చేశాడు, సో ఆయన కింద సో ఒకటి ఈయన సో రాజస్థాన్లో జన్మించాడు, అండ్ రెండోది ఈయన కలం పేరు ఎక్స్, అండ్ మూడోది ఈయన ఆత్మకథ వై. సో ఇలా 4 ఆప్షన్లు ఇచ్చి ఏమన్నాడంటే ఏ సో 1, 2 మాత్రమే సరైనది, సరికాది. సో బి 2 మినహా ఏది సరికాదు. ఇలాంటి క్వశ్చన్లు ఇచ్చాడు. ఒకప్పటి జీకే క్వశ్చన్లు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు స్ట్రేట్గా వచ్చేది. కానీ ఇప్పుడు జీకే క్వశ్చన్లు, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్లు ఏంటంటే కరెంట్ అఫైర్స్ను ఫాలో అవుతూనే జీకే అడుగుతున్నాడు. ఇప్పుడు కులదీప్ నయ్యర్ చనిపోవడం అనేది కరెంట్ అఫైర్స్. ఆయనకు సంబంధించి సరికానిది గుర్తించండి అంటే ఆయన బ్యాక్ హిస్టరీ మొత్తం తెలవాలి. సో అది జీకే అవుతుందన్నమాట. సో ఇది రెండింటి గల డిఫరెన్స్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సో కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ ఏమేమి ఉంటాయి. సో అంటే చూడండి, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం కరెంట్ అఫైర్స్లో టాపిక్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయి. సో 3 టైప్స్ ఆఫ్ టాపిక్స్ అనేవి మన కరెంట్ అఫైర్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో దానిలో ఫస్ట్ వన్ ఏంటంటే ఓల్డ్ టాపిక్స్. ఓల్డ్ అంటే గతంలో అడిగాడు, సో ఇప్పుడు కూడా అడుగుతున్నాడు, ఓల్డ్ టాపిక్. సో రెండోది ఏంటంటే
గతంలో అడిగి ప్రస్తుతం అడగని టాపిక్స్ కొన్ని ఉంటాయి. గతంలో అడిగి సో ప్రస్తుతం పెద్దగా అడగని టాపిక్స్ కొన్ని ఉంటాయి. సో ప్రస్తుతం అడగనివి ఇప్పుడు సమాచార వ్యవస్థ ఉంది, పత్రికలు, రేడియో, టెలివిజన్, ఇవి గతంలో బాగా ఫేమస్ టాపిక్స్, బట్ ఇప్పుడు పెద్దగా అడగట్లేదు. సో ఇట్లాంటి టాపిక్స్ కొన్ని ఉంటాయి. అండ్ థర్డ్ ఏంటంటే లేటెస్ట్ ట్రెండ్స్, అంటే అసలు గతంలో లేవు కానీ ఇప్పుడు ఇటీవలి కాలంలో ఎక్కువగా దీని మీద క్వశ్చన్లు వస్తున్నాయి. లేటెస్ట్ ట్రెండ్. సో ఒక అభ్యర్థి సక్సెస్ కావాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఓల్డ్ టాపిక్స్ మీద గ్రిప్ ఉండాలి. గతంలో అడిగి ఇప్పుడు అడగని టాపిక్స్ ఏంటో తెలుసుకున్నాడు అనుకోండి, సో సిలబస్ చదవడం తగ్గుతుంది. మూడోది లేటెస్ట్ ట్రెండ్ చదివారనుకోండి, సో ఎవరు చదవరు కాబట్టి మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది సిలబస్ చదివే విధానం. ఈ 3 రకాల టాపిక్స్ని దృష్టిలో పెట్టుకొని సో ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆ 3 రకాల టాపిక్స్ కూడా మనం దీనిలో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవర్ టాపిక్ ఈజ్ పాపులేషన్, జనాభా. మన దేశంలో 1872లో లార్డ్ మేయో గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు సో మనకు జనగణన అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత 1881 సంవత్సరం నుంచి లార్డ్ రిప్పన్ కాలంలో శాస్త్రీయపరమైన జనగణన అనేది ప్రారంభించబడింది. యాక్చువల్గా జనాభా లెక్కలు సేకరణ జరిగిన 1 year దాకా కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. అది సపోజ్ ఇప్పుడు 2010లో జనగణన ప్రారంభమైంది, 2011లో జనాభా ఫలితాలు మార్కెట్లోకి వచ్చినాయి. సో అప్పుడు 2011 నుంచి 2012 ఏప్రిల్ వరకు అది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. సో ఆ తర్వాత అది 1 year దాటిందంటే జీకే కిందకి వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో జనాభాలో క్వశ్చన్లు వస్తాయా అంటే సో మీకు మార్కెట్లో ఎగ్జామ్ ఏదైనా తీసుకోండి, గ్రూప్ 1, గ్రూప్ 2. సో మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. సో ఈ 2 ఎగ్జామ్స్లో జనాభా మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే సో వాళ్ళకు జనరల్ స్టడీస్లో జనాభా రావచ్చు, లేదా జాగ్రఫీలో జనాభా రావచ్చు, జాగ్రఫీ, లేదా వాళ్ళకి ఎకనామిక్స్ పేపర్ ఉంటుంది, ఎకానమీలో కూడా జనాభా మీద క్వశ్చన్ రావచ్చు. సో 3 సబ్జెక్టులలో జనాభా కవర్ అవుతుంది కాబట్టి ఒక పేపర్లో వచ్చినా ఇంకో పేపర్లో రాకపోవడం, లేదా 2 పేపర్లు మిస్ అయినా ఇంకో పేపర్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అని మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ సో ఈ టాపిక్ చదివితే మాత్రం 1 or 2 క్వశ్చన్స్ చేయడంలో ఈ నాలెడ్జ్ అనేది యూజ్ కావచ్చు. సపోజ్ వీడు 2021లో జనాభా ఫలితాలు విడుదల కావాలి అంటే మనకు 2010 ఏప్రిల్లోనే జనగణన ప్రారంభం కావాలి. బట్ డ్యూ టు COVID-19 సో మనకి సెన్సెస్ అనేది వాయిదా పడింది. సో కాబట్టి ఇప్పుడు జనాభా మీద క్వశ్చన్ అడగడానికి కొంచెం అవకాశం తక్కువ. సో 2022 వరకు సో ఇప్పుడు త్వరలో జనాభా స్టార్ట్ కావచ్చు. 2022 వరకు ఎప్పుడో మధ్యలో సో 1-2 క్వశ్చన్లు అడిగితే అడగవచ్చు. ఎగ్జాంపుల్, సో 2008లో మీకు జనాభా మీద క్వశ్చన్ వచ్చింది. అదేంటంటే దేశంలో ఎస్సీ జనాభా శాతం ఎంత అన్నాడు, ఎస్సీ జనాభా శాతం. అలాగే సో 2012లో క్వశ్చన్ అడిగాడు, సో దేశంలో అత్యధిక జనాభా గల 2వ రాష్ట్రం ఏంటి అన్నాడు. 2వ రాష్ట్రం ఏంటంటే ఫస్ట్ మనకు జనాభా లెక్కలు ప్రాథమిక వివరాలు విడుదలవుతాయి, ప్రాథమిక వివరాలు. సో ఆ తర్వాత కొద్ది రోజులు టైం తీసుకొని తుది ఫలితాలు విడుదలవుతాయి. సో గతంలో ఉత్తరప్రదేశ్ తర్వాత సో బీహార్ ఉండేది ప్రాథమిక ఫలితాలు విడుదల అయినప్పుడు, కానీ ఆ తర్వాత మహారాష్ట్ర సెకండ్ ప్లేస్కి వచ్చింది. ఆ మార్పు అభ్యర్థి గమనించాడా లేదా అనే విషయం తెలుసుకోవడం కోసం ఈ క్వశ్చన్ అడిగాడు. అంటే కరెంట్ అఫైర్స్లో నాలెడ్జ్ ఎంత ముఖ్యమో దాన్ని అప్డేట్ నాలెడ్జ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక అభ్యర్థి జనాభా తొలి ఫలితాలు చదువుకున్నట్టుంటే ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక జనాభా గల రాష్ట్రం ఆయన దృష్టిలో బీహార్, కానీ తుది ఫలితాలు కనుక చదువుకున్నట్టుంటే సో ఆయనకు మహారాష్ట్ర సెకండ్ ప్లేస్లోకి వచ్చిందని అర్థమవుతుంది. సో అందుకని ఇష్యూ ఏంటంటే సో ఇక్కడ దీని మీద కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో పాపులేషన్ 1 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మన దేశంలో ప్రస్తుతం ఇప్పుడు 130 కోట్ల జనాభా వరకు ఉంది. బట్ మన దేశంలో 100 కోట్ల జనాభా, సో ఇక్కడ ఇచ్చాడు కదా 1 బిలియన్, 100 కోట్ల జనాభా మనకు 2000 సంవత్సరం మే 11 నాడు చేరింది. 2000 సంవత్సరం మే 11న మనకు ఢిల్లీలో ఉన్న సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో సో బేబీ ఆస్థా ఇక్కడ ఇచ్చాడు, ఆస్థా అరోరా అని. సో బేబీ ఆస్థా అరోరా అనే బేబీ పుట్టింది. ఆమె 100 కోట్ల బేబీ. అప్పుడు ప్రధాని మన వాజ్పేయి గారు
సో 2000 సంవత్సరం మే 11 నాడు భారతదేశంలో 100 కోట్ల బేబీ పుట్టింది కాబట్టి మే 11ను మనం జాతీయ జనాభా దినోత్సవం అంటున్నాం. ఇది ఎక్కడ కూడా బుక్లో పెద్ద కనిపించదు. అండ్ ఆ రోజు 100 కోట్ల బేబీ పుట్టింది కాబట్టి 100 కోట్లతో జాతీయ జనాభా స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశారు. 100 మంది ప్రముఖులతో జాతీయ జనాభా కమిషన్ ఏర్పాటు చేశారు. సో మనకు ప్రపంచంలో కుటుంబ నియంత్రణ ప్రారంభించిన మొట్టమొదటి దేశం కూడా భారతే. 1952లో ప్రారంభించారు. సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది అంటే జాతీయ జనాభా, ప్రపంచ జనాభా, మతాల ఆధారిత జనాభా, ఏపీ జనాభా, తెలంగాణ జనాభా అన్నీ కూడా మనం క్లాస్లో డిస్కస్ చేస్తాం. సో సెకండ్ థింగ్ వచ్చేసి మనకి సెకండ్ టాపిక్ అవార్డ్స్. ఇప్పటిదాకా నేను చెప్పాను కరెంట్ అఫైర్స్లో 3 టైప్స్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. ఓల్డ్ టాపిక్స్, లేటెస్ట్ టాపిక్స్ అండ్ మధ్యలో వచ్చేసి గతంలో అడిగి ప్రస్తుతం అడగని టాపిక్స్ అన్నాం కదా. ఇది ఓల్డ్ టాపిక్ అన్నమాట. అంటే మీరే కాదు, మీ పేరెంట్స్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసిన ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళ కాలంలో కూడా దీని మీద క్వశ్చన్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి. కానిస్టేబుల్ నుంచి సివిల్ సర్వీసెస్ వరకు సిలబస్ ఒకటే ఉంటుంది, అడిగే విధానంలో చేంజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్ మీకు 2009 సివిల్స్. సో సివిల్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఎగ్జామ్ రాస్తారు. సో మరి వాళ్ళకు కానిస్టేబుల్ ఎగ్జామ్, ఎస్ఐ ఎగ్జామ్ రాసే మనకు, గ్రూప్ 2 ఎగ్జామ్ రాసే మనకు అన్నీ ఒకటే క్వశ్చన్లు ఉంటాయా? ఒకటే సిలబస్ ఉంటుంది, అడిగే విధానంలో చేంజెస్ ఉంటాయి. ఎగ్జాంపుల్ సో మనకి 2009 సివిల్స్లో క్వశ్చన్ అడిగాడు ఏంటంటే భారతదేశంలో హోదా పరంగా 2వ అత్యున్నత పురస్కారం ఏంటి అన్నాడు. హోదా పరంగా సో 2వ అత్యున్నత పురస్కారం ఏంటి? ద సెకండ్ హైయెస్ట్ ఎమినెంట్ హానర్ ఇన్ ఇండియా. సో ఏంటి అన్నాడు. అప్పుడు అభ్యర్థికి డౌట్ రావచ్చు, మరి హోదా పరంగా ఫస్ట్ పురస్కారం ఏంటి అని. మనకు ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క అత్యున్నత పురస్కారం ఉంటుంది. పౌర పురస్కారాల్లో భారతరత్న, క్రీడా పురస్కారాల్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, సాహిత్య పురస్కారాల్లో జ్ఞానపీఠ, శాస్త్ర సాంకేతిక పురస్కారాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి శాంతిస్వరూప్ భట్నాగర్, సినిమా పురస్కారాల్లో దాదాసాహెబ్ ఫాల్కే. సో ఇట్లా ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కటి అత్యున్నత పురస్కారం. మిలిటరీ పురస్కారాలు అనుకోండి, సో చాలా ఉన్నాయి మనకు. పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్ చక్ర, కీర్తి చక్ర, అశోక చక్ర, శౌర్య చక్ర ఉన్నాయి కదా. ఈ అన్నిట్లో అత్యున్నత పురస్కారం పరమవీర్ చక్ర. ఇవన్నీ ఒక్కొక్క రంగంలో అత్యున్నత పురస్కారాలు. మరి ఓవరాల్గా అన్నీ కలిపితే అత్యున్నత పురస్కారాలు ఏంటి అన్నప్పుడు భారతరత్న వస్తుంది. సో దేశంలో ఓవరాల్గా అత్యున్నత పురస్కారం భారతరత్న, దెర్ ఈజ్ నో డౌట్. మరి 2వ అత్యున్నత పురస్కారం ఏంటి అన్నాడు. అనగా చాలామంది ఏమంటారు, పద్మవిభూషణ్ సార్ అంటారు. చూడండి, పౌర పురస్కారాలు 4 రకాలు. ఫస్ట్ భారతరత్న, సెకండ్ పద్మవిభూషణ్, థర్డ్ పద్మభూషణ్, ఫోర్త్ పద్మశ్రీ. సో పౌర పురస్కారాలు 4ంటిలో ఫస్ట్ భారతరత్న, సెకండ్ పద్మవిభూషణ్. కానీ ఓవరాల్గా అన్నీ కలిపినప్పుడు ఫస్ట్ భారతరత్నే, కానీ సెకండ్ పద్మభూషణ్ కాదు, పరమవీర్ చక్ర అవుతుంది. సో దట్ ఈస్ థింక్ డిఫరెన్స్ విత్ పేషెన్స్. సో కరెంట్ అఫైర్స్లో సక్సెస్ కావాలంటే నాలెడ్జ్ ఒకటే ఉంటే సరిపోదు. సో ఎమోషనల్ నాలెడ్జ్ ఉండాలి అండ్ రెండోది హార్డ్ వర్క్ ఉండాలి. సో నాలెడ్జ్ ఇక్కడ సక్సెస్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో అవార్డుని మామూలుగా చాలామంది ఏం చేస్తారు, దాదాసాహెబ్ ఫాల్కే అనగానే సార్ అమితాబ్ బచ్చన్కి వచ్చింది రీసెంట్గా అంటారు. ఆస్కార్ అవార్డు అనగానే రీసెంట్గా సో జోకర్ మూవీలో నటించిన జోక్విన్ ఫోనిక్స్కి వచ్చింది అంటాం. సో మనకి జాతీయ ఉత్తమ చిత్రం సో అనగానే సార్ తెలుగులో వచ్చేసి ఎక్స్ అనే సినిమాకి వచ్చింది, వై అనే సినిమాకి వచ్చింది అని అంటారు. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే అవార్డు అనగానే ఎవరికి వచ్చింది అని మీరు చదువుతారు. అంటే మైండ్ ఎట్లా ట్యూనప్ అయిందంటే అవార్డు అనేది ఎవరికి ఒకరికి ఇస్తారు కాబట్టి ఆ పర్సన్ పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అని మీరు అనుకుంటారు. అది తప్పు. అవార్డు అనగానే పర్సన్ పేరు గుర్తుపెట్టుకోని కాదు, అది ఎవరికి వచ్చిందో కూడా దాన్ని 4 రకాలుగా చదవాలి. ఫస్ట్ ఏంటో చూడండి. సో అవార్డు చదివే విధానంలో 4 కోణాలు ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే పర్పస్ అంటే అవార్డు ఎవరికి వచ్చిందో కాదు, సో అవార్డు ఎందుకు ఇస్తారు అనేది తెలుసుకోవాలి. అదేంటి సార్ దీని మీద కూడా క్వశ్చన్లు వస్తాయా అని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో 2008 డిఎస్సీలు అడిగాడు. ఇక్కడ అన్ని రకాల ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. సో 2008 డిఎస్సీలు ఏం అడిగాడు అంటే అబెల్ బహుమతి ఏ రంగంలో ఇస్తారు అన్నాడు. అబెల్ బహుమతి ఏ రంగంలో ఇస్తారు. సో అలాగే సో 2013 విఆర్ఓలు అడిగాడు. 2013 విఆర్ఓలు అడిగాడు. సో ఏమన్నాడంటే సో మనకి ఆస్కార్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు అని అడిగాడు.
ఆస్కార్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? అలాగే 2014 పంచాయత్ సెక్రటరీలు అడిగాడు, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? శాంతి స్వరూప్ భట్నాగర్ ఏ రంగంలో ఇస్తారు? అలాగే 2015 ఇంటెలిజెన్స్ బ్యూరో ఎగ్జామ్లు అడిగాడు, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? అలాగే 2018 అడిగాడు, తెలంగాణ సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. డిగ్రీ లెక్చరర్స్ కోసం క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. వాళ్ళకి ఏమన్నాడంటే పులిట్జర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు అని అడిగాడు. పులిట్జర్ అవార్డు ఏ రంగంలో ఇస్తారు? చూడండి, డిఎస్సి, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ బ్యూరో, సెట్ ఎగ్జామ్ ఏదైనా కానీ ఈ అవార్డు ఎవరికి ఇస్తారని అడగలేదు, ఎందుకు ఇస్తారని అడిగాడు. అంటే ఫస్ట్ యూ షుడ్ నో పర్పస్, ఉద్దేశం ఏంటి. సెకండ్ వన్, మొత్తం మన అవార్డుని 4 కోణాల్లో ఇస్తారని చదువుకున్నాం కదా. ఫస్ట్ పర్పస్ అడిగారు. సెకండ్ ఏంటంటే స్పెషాలిటీ, అంటే ప్రతి అవార్డుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అదేంటి స్పెషాలిటీ? ఒక ప్రత్యేకత ఉంటుంది, అదేంటి? ఎగ్జాంపుల్ తీసుకున్నట్టుంటే మీకు 2014లో ఒక ఎగ్జామ్ జరిగింది. దానిలో ఏమన్నాడంటే ఈ క్రింది వాణిలో మ్యాథమెటిక్స్ నోబుల్ అని దేన్ని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగాడు. ఈ క్రింది వాణిలో మ్యాథమెటిక్స్ నోబెల్ అని దేన్ని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగాడు. చాలామంది ఏం చేస్తారు, దేన్ని పిలుస్తారు అనగానే అబెల్ బహుమతిని పిలుస్తారు అని క్వశ్చన్ అడిగారు. దానిలో ఏ అబెల్ బహుమతి ఉంది, దానికి ఆన్సర్ పెట్టారు. కానీ కీ పేపర్ వచ్చిన తర్వాత అబెల్ బహుమతి అనే దానికి ఆన్సర్ ఇవ్వలేదు, ఫీల్డ్స్ అనే దానికి ఆన్సర్ ఇచ్చారు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఫోన్ చేసి సార్ అబెల్ బహుమతి అని మీరు చెప్పారు కదా, కానీ ఎగ్జామినర్ ఫీల్డ్స్ ఇచ్చాడు అంటే కీ పేపర్ తప్పు కదా సార్ అంటారు. కీ పేపర్ తప్పు కాదు, ఫీల్డ్స్నే అంటారు, అబెల్ అనరు. అదే సార్ మా హైటెక్ విజయరహస్యంలో జీబీకే పబ్లికేషన్లో ఏది తీసుకున్నా అబెలేనే ఉంది అంటే వాళ్ళు రాసింది కూడా కరెక్టే. అదేంటి వాళ్ళు రాసింది కరెక్ట్ అయినప్పుడు మరి ఫీల్డ్స్ ఎట్లా అవుతుంది అంటే నీకు చాలా లోతైన సబ్జెక్ట్ ఉండాలి. అబెల్ బహుమతి అనేది 2001లో స్థాపించారు, 2003 నుంచి ఇస్తున్నారు. ఫీల్డ్స్ ప్రైజ్ 1936లో స్థాపించారు, అప్పటి నుంచే ఇస్తున్నారు. అబెల్ బహుమతిని నీల్ హెన్రిక్ అబెల్ అని ఒక వ్యక్తి జ్ఞాపకార్థం స్థాపించారు. నీల్ హెన్రిక్ అబెల్ అని ఒక వ్యక్తి జ్ఞాపకార్థం స్థాపించారు. అదే ఫీల్డ్స్ ప్రైజ్ను ఇది ఒక వ్యక్తి జ్ఞాపకార్థం కాదు, దీన్ని ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ వాళ్ళు స్థాపించారు. ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ వాళ్ళు స్థాపించారు. అబెల్ ప్రైజ్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇస్తారు, ఎవ్రీ ఇయర్. ఫీల్డ్స్ ప్రైజ్ వచ్చేసి ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి ఇస్తారు, ఎవ్రీ 4 ఇయర్స్. ఎందుకంటే అంతర్జాతీయ గణిత శాస్త్రవేత్తల సమావేశం అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ వాళ్ళ సమావేశం ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు బేస్డ్ ఆన్ ద కేటగరైజేషన్, ఇక్కడున్న విభజనను బట్టి దేన్ని మ్యాథమెటిక్స్ నోబెల్ అంటారు, దీన్నే అంటారు. నీకు అబెల్ ప్రైజ్ను మ్యాథమెటిక్స్ నోబెల్ అంటారని తెలిస్తే జీకే వచ్చినట్టు, అబెల్ ప్రైజ్ను కాదు ఫీల్డ్స్ ప్రైజ్ను అంటారని తెలిస్తే నీకు జనరల్ స్టడీస్ వచ్చినట్టు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జీకే అండ్ జనరల్ స్టడీస్. ఇంత లోతైన సబ్జెక్ట్ కావాలంటే మీకు చెప్పమని అనట్లేదు, కానీ సిస్టమేటిక్ పద్ధతిలో చెప్పాలి అంటే నంబర్ ఆఫ్ వీడియోస్ చేయాల్సి ఉంటుంది. నంబర్ ఆఫ్ వీడియోస్ చేయాల్సి ఉన్నప్పుడు మనకు టెక్నీషియన్ని, మనకు ఒక వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే టీ కాస్ట్ కరెంట్ అఫైర్స్, మీరు రోజు ఒక టీ తాగిన దానిలో సగం ఖర్చుతోనే అంటే పర్ డే అప్రాక్సిమేట్లీ 3 రూపీస్ ఇన్వెస్ట్మెంట్తోనే అంటే పర్ ఇయర్లో వచ్చేసి మ్యాక్సిమం 1000 రూపీస్ కన్నా బిలోతోనే, పర్ మంత్ 100 రూపీస్ కన్నా తక్కువతోనే మీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేయడానికే మేము ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఏప్రిల్ 1 నుంచి. దాని డీటెయిల్స్ దీని చివరిలో ఉంటాయి. మళ్ళీ కావాలంటే దానికోసం స్పెషల్ వీడియో ఉంటుంది, మీరు మా మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కూడా దానిలో చూడొచ్చు. ఇప్పుడు ఏమన్నా నేను అవార్డుని 4 కోణాల్లో చదవాలి అన్నాను. ఫస్ట్ పర్పస్, సెకండ్ స్పెషాలిటీ, అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే చూద్దాం. గ్రహీత, రిసిపియెంట్. మీరేం చేస్తారంటే ఈ ఫస్ట్ 2 ఎగరగొట్టేస్తారు. అవార్డు పర్పస్ ఏంటి, స్పెషాలిటీ ఏంటి చదవరు, గ్రహీత చదువుతారు. ఆ గ్రహీత కూడా ఏం చేస్తారు, లేటెస్ట్ గ్రహీత ఎవరిని మాత్రమే చదువుతారు. అలా కాదండి, లేటెస్ట్ గ్రహీత ఎవరని చదవాలి, యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ గ్రహీత ఎవరని కూడా చదవాలి. ఫస్ట్ ఎవరికి వచ్చి ఎగ్జాంపుల్ 2016లో రామన్ మెగాసేసే అవార్డు బెజవాడ విల్సన్ అనే వ్యక్తికి వచ్చి, బెజవాడ విల్సన్ పాకీ పని
పాకీ పని అంటే మలమూత్రాదులను ఒకప్పుడు చేతులతో ఎత్తి బకెట్లో నింపి ఊరు బయటికి తీసుకెళ్లేవాళ్ళు. సో వాళ్ళ ఆ వృత్తిలో మనుషులు ఉపయోగించడాన్ని నిర్మూలించే విధంగా ఆయన సో సఫాయి కర్మచారి ఆందోళన్ అని ఒక సంస్థ పెట్టి పోరాడాడు. దానిగా ఆయనకు రామన్ మెగాసేసే అవార్డు వచ్చింది. సో అది కరెంట్ అఫైర్స్. కానీ ఏపీ కానిస్టేబుల్ వాళ్ళకి ఏమన్నాడంటే సో జీకే అడిగాడు. ఎలా అడిగాడు? సో 2016 రామన్ మెగాసేసే అవార్డు గ్రహీత బెజవాడ విల్సన్. అయితే ఈ అవార్డు పొందిన తొలి భారతీయుడు అని అడిగాడు. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతుంది జీకే వస్తుంది. సో అంటే ఒక అవార్డు చేయనప్పుడు ఫస్ట్ ఎవరికి వచ్చిందో చదవాలి, లేటెస్ట్ ఎవరికి వచ్చిందో చదవాలి. ఒకవేళ ఫస్ట్ గ్రహీత కనుక పురుషుడు అనుకోండి, అప్పుడు ఫస్ట్ మహిళా గ్రహీత గురించి చదవాలి. ఫస్ట్ మహిళా గ్రహీత గురించి. ఒకవేళ ఫస్ట్ వచ్చిందే మహిళకు అనుకోండి, పురుషుడి గురించి చదవాల్సిన అవసరం లేదు. ఇది మూడో కోణం, పర్పస్, స్పెషాలిటీ అండ్ తర్వాత మూడోది వచ్చేసి గ్రహీత. ఇక నాలుగోది ఏంటంటే అనలైటికల్ స్టడీ, అంటే లోతైన అధ్యయనం, అంటే విశ్లేషణాత్మక అధ్యయనం. అనలైటికల్ స్టడీ అంటే ఏంటి చూడండి, మీరు కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్ తీసుకున్నా కానీ సో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ అంతర్జాతీయ, సో తర్వాత జాతీయ, సో తర్వాత ప్రాంతీయ. సపోజ్ మీరు ఒక అంతర్జాతీయ టాపిక్ గురించి చదువుతున్నారనుకోండి, ఆ టాపిక్ గురించి చదవగానే అది ఇండియా వాళ్ళకి ఎవరికి వచ్చింది అని చదవాలి. ఇండియా వాళ్ళకి ఎవరికి వచ్చింది అని చదవాలి. ఒకవేళ మీరు ఇండియాలోనే హయ్యెస్ట్ అవార్డు గురించి చదువుతున్నారనుకోండి, సో అది తెలుగు వాళ్ళకి ఎవరికి వచ్చింది, వీలైతే తెలంగాణ వాళ్ళకి ఎవరికి వచ్చింది, వీలైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎవరికి వచ్చిందని చదవాలి. కొన్ని ప్లేసెస్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజించడానికి వీలు లేదనుకోండి, అప్పుడు కంప్లీట్గా తెలుగు వాళ్ళకి ఎవరికి వచ్చింది చదువుకోవాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు సో నోబెల్ బహుమతి ఉంది, ప్రపంచంలోనే అత్యున్నత అవార్డు. అవార్డు గురించి చదవగానే సో కింద ఇండియా వాళ్ళకి ఎవరికి వచ్చింది చదవాలి. సో ఇండియాలో హయ్యెస్ట్ అవార్డు అనుకోండి, సో జ్ఞానపీఠ ఇండియాలో హయ్యెస్ట్ అవార్డు సాహిత్యంలో, సో తెలుగు వాళ్ళకి ఎవరికి వచ్చింది చదవాలి. ఒకవేళ తెలుగులోనే హయ్యెస్ట్ అవార్డు అనుకోండి, అప్పుడు వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి చదవాలి. సో వ్యక్తిగత విషయాలంటే సో ఏ జిల్లా వాళ్ళు, ఏ పుస్తకాలు రాశారు, ఆయన బిరుదులు ఏమన్నా ఉన్నాయా, సో ఆయన ఏ ప్రాంతం వాడు, సో ఆయన ఇతర పుస్తకాలు ఏంటి, ఇలాంటివి చదవాలి. సో మొత్తం 4 కోణాలు, సో పర్పస్, స్పెషాలిటీ అండ్ గ్రహీత, అనలిటికల్ స్టడీ. సో ఇంత డెప్త్ ఆఫ్ ద స్టడీ చెప్పాలంటే మనం చెప్పాను కదా, లాట్ ఆఫ్ టైం ఎక్స్పెండ్ చేయాలి, ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఎక్స్పెండ్ చేయాలి. సో దానికోసం ఈ మొబైల్ యాప్ లాంచ్ చేస్తున్నాం. సో ఇది అవార్డులు చదివే విధానం. సో 4th వన్ స్పోర్ట్స్. ఇక్కడ స్పోర్ట్స్ ఏంటంటే మామూలుగా సో ఎస్ఐ, పీసీ, ఆర్ఆర్బి, డిఎస్సి, ఐబిపిఎస్, ఎస్ఎస్సి ఇట్లాంటి ఎగ్జామ్స్లో స్పోర్ట్స్ మీద క్వశ్చన్లు కనీసం సో 2 to 3 క్వశ్చన్స్ ఉండొచ్చు. 2 to 3 క్వశ్చన్స్. ఇక సో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 1 తీసుకున్నారనుకోండి, సో ఇట్లాంటి ఎగ్జామ్స్లో మీ క్వశ్చన్లు 1 or 2 క్వశ్చన్స్ ఉండొచ్చు. 1 or 2 క్వశ్చన్స్. అంటే మీరు ఎగ్జామ్ ఏది తీసుకున్నప్పటికీ మీకు స్పోర్ట్స్ మీద క్వశ్చన్లు ఉంటాయి కంపల్సరీ. కానీ ఈ సంవత్సరం ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకు ఒక ఇష్యూ ఏంటంటే చాలా స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు అయిపోయినాయి. ఇప్పుడు ఒలింపిక్స్ ఉంది. యాక్చువల్ ఒలింపిక్స్ అనేది 2020, సో 2020 సో జూలై 24 నుంచి సో ఆగస్టు సో 9 వరకు జరగాలి. కానీ డ్యూ టు COVID-19 సో దట్ ప్రోగ్రామ్ రీషెడ్యూల్డ్ ఇంటూ 2021. సో చాలా ప్రోగ్రామ్స్ రద్దయినాయి, వాయిదా పడ్డాయి. కాబట్టి మీరు అక్యురేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సో కొంచెం ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. సో మరి స్పోర్ట్స్లో 2 to 3 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నాను, కొన్నకల 1 to 2 క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నాను. ఎలా చదవాలి? చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ఒలింపిక్స్ ఉందనుకోండి, మీరు మార్కెట్లో ఏ మ్యాగజైన్ కొనుక్కున్నా కానీ ఒలింపిక్స్ మీద ఒక 10 పేజీలు ఇస్తాడు. అదంతా చదవాలనుకోండి మీరు బతకలేరు. సో దాన్ని ఎలా చదవాలి? కరెంట్ అఫైర్స్ మోడ్లో తీసుకుంటే సో నా దృష్టిలో స్పోర్ట్స్ అనేవి 2 రకాలు. ఒకటి ప్రతిష్టాత్మక క్రీడలు, అంటే వీటిని నేను ఏమంటున్నానంటే సో ప్రెస్టీజియస్ స్పోర్ట్స్. ఏంటి ప్రతిష్టాత్మక క్రీడలు అంటే చాలా రోజులకు ఒకసారి జరిగే క్రీడలు, చాలా రోజులకు ఒకసారి. ఇప్పుడు ఒలింపిక్స్ ఉన్నాయి, ఒలింపిక్స్ సో ఆసియా గేమ్స్ ఇవన్నీ 4 years కోసం జరుగుతాయి. అండ్ చాలా దేశాలు పాల్గొనే క్రీడలు, చాలా దేశాలు పాల్గొనే క్రీడలు. సో లేదా చాలా అంశాలు జరిగే క్రీడలు, చాలా అంశాలు. ఇప్పుడు రన్నింగ్ ఉందనుకోండి,
100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్లు, 10,000 మీటర్లు కూడా జరుగుతుంది. అలా బాక్సింగ్ ఉందనుకోండి, 45 కేజీల విభాగం, 50 కేజీల విభాగం, 70 కేజీల విభాగం, 100 కేజీల విభాగం జరుగుతుంది. పిస్టల్ అనుకోండి 10 మీటర్లు, 25 మీటర్లు, 50 మీటర్లు ఇలా జరుగుతుంది. క్రీడ ఒకటే, అంశాలు వేరువేరు. సో చాలా రోజులకు ఒకసారైనా జరగాలి, చాలా దేశాలైనా పాల్గొనాలి, లేదా చాలా అంశాల్లో క్రీడలైనా జరగాలి, లేదా పాపులారిటీ ఎక్కువ ఉండాలి, పాపులారిటీ. సో అట్లాంటి వాటిని నేను ప్రతిష్టాత్మక క్రీడలు అంట. అంటే ఏమేమి వస్తాయి ప్రతిష్టాత్మక క్రీడల్లో? సో ఇక్కడ చూడండి. సో ప్రతిష్టాత్మక క్రీడల్లో ఒలింపిక్స్ వస్తాయి, ఒలింపిక్స్. అలాగే పారా ఒలింపిక్స్ వస్తాయి. పారా ఒలింపిక్స్ అంటే వికలాంగుల క్రీడలు అని అర్థం. సో పారా ఒలింపిక్స్. ఆ తర్వాత ఏషియా గేమ్స్ అండ్ కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ అండ్ వింటర్ ఒలింపిక్స్. అంటే మీరు సమ్మర్ ఒలింపిక్స్ కూడా ఉంటాయని మీరు అనుకోవచ్చు. ఏదైతే మీరు ఒలింపిక్స్ అని పిలుస్తున్నారో యాక్చువల్గా అదే సమ్మర్ ఒలింపిక్స్. అండ్ ఇవి కాకుండా నేషనల్ గేమ్స్. సో ఇవన్నీ కూడా నేషనల్ గేమ్స్, సౌత్ ఏషియా గేమ్స్ ఇవన్నీ ఉంటాయి, సౌత్ ఏషియా గేమ్స్. సో ఇవన్నీ కూడా ప్రతిష్టాత్మక క్రీడలు. ఇక్కడ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్, ఏషియా, కామన్వెల్త్, వింటర్ ఇవన్నీ ఎవ్రీ 4 years కోసం జరుగుతాయి క్రీడలు. ఇక నేషనల్ గేమ్స్, ఏషియా గేమ్స్, సో ఇవన్నీ కూడా సో ఎవ్రీ 2 years కోసం జరుగుతాయి. ఇవన్నీ ప్రతిష్టాత్మక క్రీడలు. ఇక ఎవ్రీ ఇయర్ జరిగే వాటిని ఏమంటామంటే వార్షిక క్రీడలు అంటాం. వార్షిక క్రీడలు అంటే ఏంటి? ఇప్పుడు టెన్నిస్ ఉందనుకోండి, 2021లో ఏమేమి క్రీడలు జరిగినాయి, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు. ఇక్కడ అడగడానికి పెద్దగా ఏముండదు. ఒక క్రీడ తీసుకుంటే అది ఎక్కడ జరిగింది, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, అంతే. కానీ అడగడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది ఏంటంటే ఈ ప్రతిష్టాత్మక క్రీడలో ఉంది. ఇప్పుడు ఒలింపిక్స్ ఒకటే 10-15 పేజీలు ఉంటుంది. అట్లా ఒక్కొక్క క్రీడ 10-10 పేజీలు ఉందనుకోండి, మీరు చదవగలుగుతారా? అంటే మరి దీన్ని ఎలా చదవాలి అంటే జస్ట్ దీనికి ఒక ప్రత్యేకమైన కోణం ఉంటుంది. అది ఏంటో నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రత్యేకమైన కోణం. మీరు ఏ క్రీడనైనా కానివ్వండి, మొత్తం దీన్ని 9 నుంచి 10 కోణాలలో చదవాలి. అదేంటో ఇక్కడ బోర్డు మీద రాస్తాను చూడండి. ఒకటి డేట్, అంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగినాయి. ఇప్పుడు ఒలింపిక్స్ ఉంది, 1 year లోపు అయితే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగిందని డేట్ గుర్తుపెట్టుకోవాలి. 1 year దాటిందంటే డేట్ అవసరం లేదు, ఓకేనా? డేట్. ఆ తర్వాత సో వెన్యూ అంటే ఎక్కడ జరిగింది. ఆ తర్వాత ఫ్యూచర్ వెన్యూ అంటే భవిష్యత్తులో ఎక్కడ జరగబోతుంది. ఆ తర్వాత ఇనాగ్యురేటెడ్ బై అంటే ఎవరు ప్రారంభించారు, ఇనాగ్యురేటెడ్ బై ఎవరు ప్రారంభించారు. అండ్ ప్రతి క్రీడకు థీమ్ ఉంటుంది, థీమ్, ఇతివృత్తం. థీమ్స్ 3 ఉంటాయి, క్రీడలకు, సదస్సులకు, డేట్స్కు. థీమ్ ఏంటి? అండ్ ప్రతి క్రీడకు మోటో ఉంటుంది, ఏంటి? ప్రతి క్రీడకు మస్కట్ ఉంటుంది, ఏంటి? అండ్ ఎన్ని దేశాలు పాల్గొన్నాయి, ఎన్ని దేశాలు. అండ్ ఎన్ని అంశాలలో, ఎన్ని క్రీడలలో పోటీలు జరిగినాయి, ఎన్ని క్రీడలో పోటీలు జరిగినాయి. అండ్ తర్వాత పథకాల పట్టిక. సో పథకాల పట్టికలో సో ఫస్ట్ ఎవరున్నారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరున్నారు. అండ్ తర్వాత వచ్చేసి ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది, ఇండియా. సో ఇంకా స్పెషాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఇది చదవాలి. సో నేను 9 నుంచి 10 కోణాలు అన్నాను. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 కోణాలు వచ్చినాయి, 11 కోణాలు. ఇక్కడ క్రీడలు జరిగిన 1 year లోపు అయితేనేమో అన్నీ చదవాలి. 1 year దాటిందనుకోండి డేట్ అవసరం లేదు, ఇనాగ్యురేషన్ అవసరం లేదు. 1 year దాటితే డేట్ అవసరం లేదు, ఇనాగ్యురేషన్ అవసరం లేదు, ఎన్ని దేశాలు పాల్గొనే అవసరం లేదు, ఎన్ని క్రీడ స్పెషాలిటీస్ అవసరం లేదు, ఓకేనా? ఈ మిగిలిన చదివితే సరిపోతుంది, మిగిలినవి. సో దీని మీద ఎలా క్వశ్చన్లు అడుగుతాడు సార్ మీరు అనవచ్చు. ఎగ్జాంపుల్ 2016లో ఒలింపిక్స్ జరిగినాయి. ఒలింపిక్స్ జరిగిన తర్వాత ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. వాళ్ళకి ఏమన్నాడు, 2016 ఒలింపిక్స్లో తొలి స్వర్ణ పథకం పొందిన వ్యక్తి ఎవరన్నాడు. అంటే అందరికన్నా ముందు ఏ క్రీడ జరిగింది, షూటింగ్ జరిగింది. ఆ షూటింగ్లో ఫస్ట్ స్వర్ణ పథకం ఎవరికి వచ్చిందని అర్థం, అమెరికా షూటర్ విర్జీనియా థ్రాషర్కి వచ్చింది. ఇక 2017లో ఏపీ గ్రూప్ 2 జరిగింది. వాళ్ళకి ఏమన్నాడు, పథకాల పట్టికలో తొలి 3 దేశాలు గుర్తించండి అన్నాడు వరుసగా. ఏ 3 దేశాలు, బి 3 దేశాలు ఇచ్చాడు. సో ర్యాంకింగ్ పరంగా వరుసగా ఉన్న ఆప్షన్ గుర్తించండి అన్నాడు. అదే తెలంగాణ గ్రూప్ 2 తీసుకున్నారనుకోండి, సో 2016 ఒలింపిక్స్ థీమ్ ఏంటి అన్నాడు. థీమ్ ఇక్కడ క్వశ్చన్ వచ్చింది. సో మీరు ఎగ్జామ్ ఏది తీసుకున్నా దీనిలోకి క్వశ్చన్ వస్తుంది. మళ్ళీ ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు చెప్తాం. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాలు,
కేంద్ర ప్రభుత్వ పథకాలు. సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, అసలు కేంద్ర పథకాలకు రాష్ట్ర పథకాలకు డిఫరెన్స్ ఏంటి అంటే మీరు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు చేసేటప్పుడు ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి అండ్ కేంద్ర ప్రభుత్వ పథకాలు చేసేటప్పుడు మీరు ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి అని జస్ట్ చెప్తా. జస్ట్ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క టాపిక్ తీసుకున్నప్పుడు దానిలో ఉన్న డెప్త్ మొత్తం చెప్పుకుంటూ వెళ్తాం. జస్ట్ మా స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయి అని చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. సో రాష్ట్ర పథకాలు చేసేటప్పుడు ఫస్ట్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ డేట్. రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో 90% పథకాలకు డేట్ అవసరం. అదే కేంద్ర ప్రభుత్వ పథకాలకు 90% పథకాలకు డేట్ అవసరం లేదు. ఏదో మరీ బాగా ఇంపార్టెంట్ పథకం జన్ధన్ యోజన లేకపోతే స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా ఇట్లాంటి ఇంపార్టెంట్ పథకాలకు మాత్రమే డేట్లు అవసరం. మ్యాక్సిమం మంత్ గుర్తుపెట్టుకుని సరిపోతుంది అంతే, డేట్ ఏం అవసరం లేదు. ఓకేనా ఫస్ట్. అండ్ తర్వాత వెన్యూ. ప్రతి రాష్ట్ర ప్రభుత్వ పథకం ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత వచ్చేసి ఎక్కడ స్టార్ట్ అయింది. అంటే ఈ మధ్యలో కరోనా కాబట్టి ప్రధాని ద్వారా స్టార్ట్ చేస్తున్నారు విర్చువల్గా. సో మామూలుగానైతే ఒక్కొక్క పథకం ఒక్కొక్క దగ్గర స్టార్ట్ చేస్తుంటారన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది. సో అదే కేంద్ర పథకాలు అనుకోండి, ఎక్కడ స్టార్ట్ అయింది అవసరం లేదు, ఎక్కడ స్టార్ట్ అయింది అవసరం లేదు. సో మూడోది, సో రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో సో మూడోది ఏంటంటే పర్పస్, అంటే ఉద్దేశం. ఉద్దేశం ఇప్పుడు మనం జగనన్న పచ్చ తోరణం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. దాని ఉద్దేశం ఏంటి అంటే రాష్ట్రంలో అడవుల సంఖ్యను 33% పెంచడం, జీవ వైవిధ్యాన్ని కాపాడడం, ఉష్ణోగ్రతలు తగ్గించడం, సో రాష్ట్ర భౌగోళిక స్వరూపాన్ని సమగ్రతను కాపాడడం లక్ష్యాలు ఉంటాయి. ఓకేనా. సో ప్రతి దానికి ఇప్పుడు 5 రూపాయల భోజన పథకాలు ఉన్నాయి అంటే ప్రజల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడం అండ్ ఆకలి చావులు అరికట్టడం. ప్రతి పథకం వెనుక లక్ష్యం ఉంటుంది. అదేంటి, సో కేంద్ర పథకాలకు లక్ష్యం కూడా ఉంటుంది, సో పర్పస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో డేటు వెన్యూ చదివిన తర్వాత పర్పస్ వస్తుంది. అదే కేంద్ర పథకాల్లో ఫస్టే పర్పస్ వస్తుంది. అండ్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో లాస్ట్ వన్ ఏమొస్తుందంటే ముఖ్యాంశాలు వస్తుంది, ముఖ్యాంశాలు. సో అదే కేంద్ర పథకాల్లో కూడా ముఖ్యాంశాలు వస్తుంది. సో ఈ 4 కాగానే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు క్లోజ్ అవుతాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో సోద్యం ఉండదు, కట్టే కొట్టే తెచ్చే. డేటు, ఎక్కడ స్టార్ట్ అయింది, ఉద్దేశం ఏంటి, ముఖ్యాంశాలు ఏంటి. కానీ కేంద్ర పథకాలు అలా కాదు. సో ఇక్కడ డేట్ ఉండదు, వెన్యూ ఉండదు, ఇవి ఉండవు, ఈ పక్కకు పెట్టండి. సో పర్పస్ ఉంటుంది, ముఖ్యాంశాలు ఉంటాయి. ఉండగానే ఇలాంటి పథకాలు ఇతర రాష్ట్రాలలో ఏ విధంగా ఉన్నాయి అని డిస్కస్ చేయాలి. ఇతర రాష్ట్రాలు ఇప్పుడు 5 రూపాయల భోజన పథకం, పిఎం కిసాన్ ఉంది, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. అది చదవగానే ఇతర రాష్ట్రాలు ఏ పేరుతో ఉంది అంటే ఏపీ వైఎస్ఆర్ రైతు భరోసా, తెలంగాణ రైతు బంధు అండ్ ఒరిస్సా కాలియా, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తున్నారు. అంటే కేంద్ర పథకాలు వచ్చినప్పుడు కేంద్ర పథకం చదవాలి, అలాంటి పథకాలు దేశం మొత్తం ఎక్కడున్నాయో అవన్నీ చదవాలి. సో అవన్నీ మేము యాప్ ద్వారా ప్రొవైడ్ చేస్తాం అండ్ యూట్యూబ్లో కూడా మేము డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ వన్, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు. సో చాలామంది అనుకుంటారు సో మరి ఆంధ్రప్రదేశ్కు సపరేట్ కరెంట్ అఫైర్స్ పెడతారా అని. మేము ఏం చేసినామంటే డిఎస్సికి వేరే కరెంట్ అఫైర్స్, ఎస్ఐకి వేరే కరెంట్ అఫైర్స్ అట్లా కోర్సెస్ పెట్టినాం స్టార్టింగ్లో. కానీ చాలామంది స్టూడెంట్ ఫోన్ చేసి సార్ నేను డిఎస్సి రాస్తున్నాను, ఆర్ఆర్బి రాస్తున్నాను, నేను ఎస్ఐ రాస్తున్నాను, ఆర్ఆర్బి రాస్తున్నాను, 2 కొనుక్కోవాలా అనడంతో మేమేం చేస్తున్నాం, కొంచెం బర్డెన్ అయినా పర్లేదు కానీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ తెలుగు మీడియం ఒక బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం ఒక బ్యాచ్ పెడదాం. ఇది 1 మంత్కో బ్యాచ్ ఉంటుంది, 6 మంత్స్కి ఉంటుంది, 1 ఇయర్కి ఉంటుంది. సో 1 మంత్ అయితేనేమో జస్ట్ 99 రూపీస్ అండ్ 6 మంత్స్ అయితేనేమో 499 రూపీస్, 1 ఇయర్ అయితేనేమో 999 రూపీస్. ఇంటర్నెట్ ఛార్జెస్ కూడా కలుపుకొని ఒక పర్సన్ 999 రూపాయలు పెట్టి మా కోర్సులో జాయిన్ అయ్యాడు అనుకోండి, ఒక్కొక్క పర్సన్కు ఇంటర్నెట్ ఛార్జెస్ మేము 100 రూపీస్ దాకా పే చేయాల్సి ఉంటుంది. వేరే కోర్స్ వాళ్ళు యాడ్ చేస్తారు, మీ 999 ప్లస్ 50-60 రూపాయలు యాడ్ అవుతుంది మీకు. సో అది కూడా మేమే బేర్ చేస్తున్నాం. అంటే సంవత్సరంలో మీ దగ్గర 900 మాత్రమే తీసుకుంటున్నాం. 365 రోజులు 900 రూపాయలు అంటే ఒక్కొక్క రోజు 2 రూపీస్ 50 పైసా మాత్రమే పడుతుంది. సో ఇంత హై క్వాలిటీతో, ఇంత డెప్త్ ఆఫ్ ద సబ్జెక్ట్తో అతి తక్కువ ఖర్చుతో అందిస్తున్నది మా ఛానల్ మాత్రమే. సో దీనిలో ఏపీ పథకాలు సపరేట్గా డిస్కస్ చేస్తాను అండ్ తెలంగాణ పథకాలు కూడా సపరేట్గా డిస్కస్ చేస్తాను.
అప్పుడు అడుగుతారు చాలామంది, సార్ కరెంట్ అఫైర్స్ అంటే 6 months చదివితే సరిపోతుందా, 1 year చదివితే సరిపోతుందా అని. టాపిక్ని బట్టి టైం ఉంటుంది. ఇప్పుడు జనాభా ఉంది, ఎప్పుడో 10 సంవత్సరాల కింద జనగణన జరిగింది, ఇప్పటికి క్వశ్చన్ వస్తుంది. అట్లా నువ్వు అన్ని టాపిక్స్ 10 సంవత్సరాలు చదువుతావా? అవార్డులు ఉంది, ఓన్లీ 1 year చెప్తా. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉంది, 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అంటే మోడీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి డిస్కస్ చేస్తాం. అదే ఏపీ పథకాలు ఉందనుకోండి, సో ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి 2019 మే 30 నుంచి డిస్కస్ చేస్తాం. అదే తెలంగాణ ప్రభుత్వ పథకాలు అనుకోండి, 2014లో తెలంగాణ ఏర్పాటు జరిగినప్పటి నుంచి కూడా ఒకటే పార్టీ అధికారంలో ఉంది, అప్పటి నుంచి డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో కేంద్ర పథకాలు తెలంగాణ పథకాలేమో 2014 నుంచి డిస్కస్ చేస్తాం. ఏపీ పథకాలు 2019 మే 30 నుంచి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే పాత పథకాలు ఏవి కూడా కొత్త ప్రభుత్వం కొనసాగించట్లేదు, అది కారణం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి పర్సన్స్ ఇన్ న్యూస్. మామూలుగా ఎగ్జామ్ ఏదైనప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ ఎన్ని వస్తాయంటే 25 మార్కులు వస్తాయి. 25 మార్కులు. సో 25 మార్కులలో జీకే బేస్డ్ క్వశ్చన్లు ఒక 4 to 5 ఉంటాయి. సో అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్లు ఒక 3 to 4 ఆర్ 3 to 5 ఉంటాయి. సో మిగతా 15 క్వశ్చన్లు ఓన్లీ కరెంట్ అఫైర్సే ఉంటాయి, ప్యూర్ కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇది ప్యూర్ కరెంట్ అఫైర్స్, ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జీకే, ఇది కూడా కరెంట్ అఫైర్సే, కాకపోతే టెక్నాలజీ పార్ట్ అన్నమాట. అసలు ఎక్కడ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండదు. రీసెంట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా ఉంటుంది. అంటే భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చిన మార్పులు, అది ఆ టాపిక్ వచ్చిన డిస్కస్ చేస్తాను. సో మొత్తం 25 మార్కులలో మీకు 2 మార్క్స్, 2 మార్కులు వచ్చేసి ఓన్లీ ఈ టాపిక్ నుంచే కవర్ అవుతాయి, అంటే పర్సన్స్ ఇన్ న్యూస్ నుంచి. ఇంత పర్సన్స్ ఇన్ న్యూస్ అంటే ఏమొస్తుంది అంటే ఎన్నికలు. సో ఈ మధ్యలో మన రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి, దుబ్బాక అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి, అండ్ హైదరాబాద్ మేయర్ ఎన్నికలు జరిగినాయి. ఏపీ తీసుకుంటే సర్పంచ్ ఎలక్షన్, స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం జరుగుతున్నాయి. సో అవన్నీ డిస్కస్ చేస్తాం. అండ్ తిరుపతికి ఉప ఎన్నిక జరుగుతుంది, సో దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. దేశంలో తీసుకుంటే ఈ 1.5 year నుంచి ఢిల్లీ, బీహార్లలో ఎన్నికలు జరిగినాయి. అండ్ త్వరలో సో పుదుచ్చేరి, అస్సాం, అండ్ తర్వాత వచ్చి తమిళనాడు అండ్ కేరళ, ఈ ప్రాంతాలు, వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సో వాటి గురించి కూడా మొత్తం డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఓకే, పర్సన్స్ ఇన్ న్యూస్. సో ఎన్నికలు. అండ్ అంతర్జాతీయంగా తీసుకుంటే రకరకాల దేశాలకు అధ్యక్షులు, ప్రధానులు ఎవరు వచ్చారు, అది కూడా ఇక్కడే డిస్కస్ చేస్తాం. అండ్ పర్సన్స్ ఇన్ న్యూస్ తర్వాత నియామకాలు. ఈ మధ్యలో ఎస్సీ కమిషన్ చైర్మన్గా విజయ్ సంప్లా వచ్చాడు, ట్రాయ్ చైర్మన్గా పీడి వఘేలా వచ్చాడు. అలా అంతర్జాతీయంగా తీసుకుంటే సాధారణ సభకి కొత్త అధ్యక్షుడు వచ్చాడు, వోల్కర్ బొజ్కిన్. సాధారణ సభలో ఒక భారత శాశ్వత ప్రతినిధి నియమించబడ్డాడు, సో టిఎస్ తిరుమూర్తి. డబ్ల్యూహెచ్ఓ ఫౌండేషన్కి ఫస్ట్ సీఈఓగా అనిల్ సోని నియమించబడ్డాడు. సో దేశంలో, రాష్ట్రంలో, ప్రపంచంలో టోటల్ నియామకాలు డిస్కస్ చేస్తాం, టోటల్ నియామకాలు. అండ్ తర్వాత థర్డ్ టాపిక్ వచ్చేసి రాజీనామాలు. అంటే ఇటీవల రాజీనామా చేసిన దేశాధ్యక్షులు, గవర్నర్లు ఇవన్నీ వస్తాయి. అండ్ 4వది మరణాలు. ఇటీవల మరణించిన ప్రముఖుల మీద కూడా క్వశ్చన్లు చేయడం జరుగుతుంది. ఈ 4 అంశాలు కలిస్తే దాన్ని పర్సన్స్ ఇన్ న్యూస్ అంటాం, పర్సన్స్ ఇన్ న్యూస్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. యాక్చువల్లీ ఇది మనకు గ్రూప్ 2 అండ్ తర్వాత వచ్చేసి గ్రూప్ 1లో పెద్దగా ఇంపార్టెంట్ కాదు. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి, ఐబిపిఎస్ ఈ ఎగ్జామ్స్లో దీనికి బాగా ప్రాముఖ్యత ఉంది. దీనిలో రైల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ గురించి అండ్ ఎయిర్పోర్ట్స్ అండ్ నౌకా రవాణా అండ్ జాతీయ రహదారులు, సో ఇట్లాంటివన్నిటి మీద కూడా దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించి పథకాలు ఏమన్నా వచ్చినాయా? ఉడాన్ పథకం వచ్చింది ఒకటి, ఉడే దేశ్కి ఆమ్ నాగరిక్. అండ్ బుల్లెట్ రైలు కోసం మోడీ జపాన్ అప్పటి ప్రధాని షింజో అబేతో కలిసి శంకుస్థాపన చేశాడు. సో ఇలాంటివన్నీ దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవి 1 or 2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. దీనిలో 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఇది గ్రూప్ 1, గ్రూప్ 2కి మాత్రం పెద్దగా ఇంపార్టెంట్ కాదు. సమాచార వ్యవస్థలు. నీ సిలబస్ మొదలుపెట్టిన స్టార్టింగ్లో చెప్పాను, గతంలో అడిగి ఇప్పుడు అడగట్లేదు కొన్ని టాపిక్స్ అని చెప్పాను. సో అవన్నీ కూడా దీనిలో వస్తాయి. ఇది సో పత్రికలు, రేడియో, టీవీ, టెలిఫోన్, టెలిగ్రామ్ అంటే యాప్ కాదు, అప్పట్లో టెలిగ్రామ్ ఉండేది. అండ్ తర్వాత కంప్యూటర్, సూపర్ కంప్యూటర్స్ అండ్ ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ అండ్ సోషల్ వెబ్సైట్స్ ఉన్నాయి, ఫేస్బుక్, ఇవన్నీ కూడా దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దీనిలో కూడా 1 క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో 1 క్వశ్చన్.
నెక్స్ట్ ప్రాంతీయ అంశాలు. సో ప్రాంతీయ అంశాల్లో మీకు తెలంగాణ అంశాలు సపరేట్గా డిస్కస్ చేస్తాను, ఏపీ అంశాలు సపరేట్గా డిస్కస్ చేస్తాను. అంటే ఎలా? సో ఏపీలో ప్రభుత్వం, మంత్రివర్గం, నియామకాలు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, డీజీపీ, సో అండ్ అడ్వకేట్ జనరల్, ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఏపీ అవార్డులు, ఏపీ పథకాలు, ఇట్లా సిస్టమేటిక్గా. అంటే ఈ టాపిక్ అయిపోయేసరికి ఏపీ గురించి ఒక సమగ్ర అవగాహన వస్తుంది, తెలంగాణ గురించి సమగ్ర అవగాహన వస్తుంది. ఓకేనా? సో దీనిలో ఆయా రాష్ట్రాల వాళ్ళకు 3 నుంచి 4 క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, 3 to 4. అండ్ నెక్స్ట్ జాతీయ అంశాలు. సేమ్ ప్రాంతీయ అంశాలు ఏ విధంగా అయితే డిస్కస్ చేసామో, కేంద్ర ప్రభుత్వ పథకాలు మినహా మిగిలినవన్నీ కూడా దీనిలో డిస్కస్ చేస్తాం, మిగిలినవన్నీ కూడా. అండ్ అంతర్జాతీయ అంశాలు. సో ఒక్కొక్క దేశాన్ని సుమారు ఒక 60 నుంచి 80 దేశాలు తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ దేశ సామాజిక పరిస్థితులు ఏంటి, భారత్తో సంబంధాలు ఏంటి, ఇటీవల ఎందుకు వార్తల్లోకి వచ్చింది, సో ఇలాంటివన్నీ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఒక 4 క్వశ్చన్స్ వరకు మీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది. ఓకే. సో అండ్ సదస్సులు, సమావేశాలు. సో సదస్సు సమావేశాలు చాలా టెక్నికల్గా, చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలామందికి తెలియదు బ్రిక్స్ అంటే ఏంటి, G7 అంటే ఏంటి, G8 అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏం తెలియవు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, G7 దేశాలు ఉన్నాయి. ఆ G7కు రష్యా కలిపితే దాన్నే G8 అంటారు. ఈ G8కి 12 దేశాలు కలిపితే దాన్ని G20 అంటారు. సో ఇట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ టెక్నిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా? సో దీనిలో ఓన్లీ మీకు 1 క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది, 1 క్వశ్చన్. అండ్ నివేదికలు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో మాత్రమే టాపిక్స్ నుంచి గతంలో క్వశ్చన్లు వచ్చేది. ఇప్పుడు కానిస్టేబుల్ లాంటి ఎగ్జామ్స్లో కూడా దీని మీద క్వశ్చన్లు అడుగుతున్నాడు. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి, ప్రపంచ అవినీతి సూచి, అండ్ ప్రజాస్వామ్య సూచి, అండ్ ఆకలి సూచి. సో ఇలా రకరకాల నివేదికలు ఉన్నాయి. సో అవన్నీ దీనిలో వస్తాయి. ఒక నివేదిక చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దాన్ని ఎవరు రూపొందించారు. సో ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితా అన్నాం అనుకోండి, దాన్ని ఈనాడు పత్రికలు రూపొందించవచ్చు, టైం పత్రికలు రూపొందించవచ్చు. ఫస్ట్ ఎవరు రూపొందించారు, ఎవరు రూపొందించిన తర్వాత ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు, ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారు, 160, 180 ఇది. అండ్ ఏమేం కొలమానాలు తీసుకున్నారు. కొలమానాలు అంటే అంశాలు, ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పుడు ప్రపంచంలో శక్తివంతమైన మహిళల జాబితా అంటే నిరంకుశంగా పరిపాలిస్తున్న వాళ్ళ, లేదా ప్రజల్లో పేరున్న వాళ్ళ, లేదా అధికారంలో ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళ, లేదా అత్యున్నత పదవిలో ఉన్న వాళ్ళ, ఏదో ఒక కొలమానం ఉంటుంది కదా. కొలమానాలు ఏంటి? సో తీసుకున్న తర్వాత సో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరు వచ్చారు, ర్యాంకింగ్ ఇంపార్టెంట్. అండ్ 5th వన్ ఇండియా ఎన్నో ర్యాంక్లో ఉంది. అండ్ గత నివేదికలతో పోలిస్తే ఏమైనా మార్పులు వచ్చినాయా, గతంలో ఎంత ర్యాంక్ వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అండ్ బ్రాండ్ అంబాసిడర్స్ నేను చెప్పాను కదా. సో సిలబస్లో 3 రకాల టాపిక్స్ ఉంటాయి. సో దానిలో ఓల్డ్ టాపిక్స్ కొన్ని, గతంలో అడిగి ప్రస్తుతం అడిగిన టాపిక్స్ కొన్ని, అండ్ తర్వాత సో కొత్త టాపిక్స్ కొన్ని అని, అదే బ్రాండ్ అంబాసిడర్స్. సో ఈ మధ్యలో ఎలక్ట్రానిక్ పరిపాలన వచ్చింది. ఎలక్ట్రానిక్ పరిపాలన వచ్చినప్పటి నుంచి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు తమకంటూ ఒక బ్రాండ్ అంబాసిడర్, తమకంటూ ఒక మొబైల్ యాప్, తమకంటూ ఒక వెబ్ అప్లికేషన్, తమకంటూ ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెడుతున్నారు. ఎగ్జాంపుల్, సో ఈ మధ్యలో ఏపీ కానిస్టేబుల్ వచ్చింది. జాతీయ రోడ్డు భద్రత ప్రచారకర్త ఎవరు అంటే అక్షయ్ కుమార్. కేంద్ర ప్రభుత్వ పథకం ఉంది, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, మా. సో ప్రతి పథకానికి ఒక ప్రచారకర్త ఉన్నారు. టూరిజం ప్రచారకర్తలు ఉన్నారు. సో వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రచారకర్తలు ఉన్నారు. సో ఈ టాపిక్ చెప్పడానికి జస్ట్ 1 hour పడుతుంది అంతే. అండ్ బ్రాండ్ అంబాసిడర్ తర్వాత వెబ్ పోర్టల్స్, సో వెబ్సైట్స్, అండ్ తర్వాత మొబైల్ అప్లికేషన్స్, అండ్ తర్వాత సో టోల్ ఫ్రీ నెంబర్స్. ఈ 4 టాపిక్స్ కలిసి సో మీకు 2 క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. 2 క్వశ్చన్స్, 4 టాపిక్స్ కలిపి 2 క్వశ్చన్స్ వస్తాయి. జస్ట్ ఈ 4 టాపిక్స్ డిస్కస్ చేయడానికి ఒక 5-6 గంటలు సరిపోతుంది. అతి తక్కువ టైంలో అత్యధిక మార్కులు వచ్చే టాపిక్ ఇదే. ఎగ్జాంపుల్ తీసుకుంటే 2008లో కిసాన్ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అన్నాడు. ఇప్పుడు మనకు ఆధార్ 1947, సో ఎలక్షన్ కమిషన్ 1950, అండ్ తర్వాత స్వచ్ఛ భారత్ 1969. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనకు నెంబర్ ఉంటుంది కదా.
సో ఆ నెంబర్స్ అన్ని దీనిలో డిస్కస్ చేస్తాం. అలాగే వెబ్సైట్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీలో మామూలుగా 3 to 4 క్వశ్చన్లు వస్తాయి. సో దీనిలో ఏమేమి డిస్కస్ చేస్తాం అంటే ఒకటి స్పేస్ టెక్నాలజీ డిస్కస్ చేస్తాం అంటే అంతరిక్ష రంగం. రెండోది అటామిక్ టెక్నాలజీ డిస్కస్ చేస్తాం అంటే అణుశక్తి రంగం. సో థర్డ్ వన్ వచ్చేసి టెస్ట్ బేబీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సరోగసీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే 3 పేరెంటల్ బేబీ. ఈ మధ్యలో కొత్త టెక్నాలజీ వచ్చింది. సో ఒక బేబీకి 3 తల్లిదండ్రులు ఉంటారు. సో వాళ్ళ గురించి డిస్కస్ చేస్తాం. అండ్ తర్వాత ఓల్డ్ ట్రెండ్స్ ఉన్నాయి కదా, క్లోనింగ్. అండ్ తర్వాత పొల్యూషన్. అండ్ తర్వాత సూపర్ కంప్యూటర్స్. అండ్ తర్వాత కొత్త టెక్నాలజీ రోబోట్. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇవి కాకుండా అంతర్జాతీయ సంస్థలు ఒక టాపిక్ ఉంటుంది. సో ఇది గ్రూప్ 2 గ్రూప్ 1లో పెద్దగా ఇంపార్టెంట్ కాదు, కానీ యూనిఫామ్ జాబ్స్కి ఆర్ఆర్బీకి బాగా ఇంపార్టెంట్. సో మన దేశంలో తీసుకుంటే సిఎస్ఐఆర్, ఎన్ఐఎన్, ఎన్ఐఆర్డి, సిడిఎఫ్డి ఇలాంటి సంస్థలతో పాటు సిఏ ఇవన్నీ. అండ్ అంతర్జాతీయంగా తీసుకుంటే యుఎన్ఓ అనుబంధ సంస్థలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఉంది, ఐఏఈఏ ఉంది, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఉంది. ఇవన్నీ డిస్కస్ చేస్తాం. సుమారు ఒక 100 సంస్థల గురించి డిస్కస్ చేస్తాం. సో ఇది సిలబస్. ఇది మీకు అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన సిలబస్. సో ఈ సిలబస్ సంబంధించి మీరు మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ పేరుతో ప్లేస్టోర్లో మొబైల్ యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసుకుంటే క్లాసెస్ ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. యూట్యూబ్లో కూడా క్లాసెస్ చెప్తాను, కానీ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఉంటుంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఏప్రిల్ 15th నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే నేను దీనికోసం ఒక స్పెషల్ వీడియో కూడా పెడతాను. సో అలాగే మీకు టెలిగ్రామ్లో కూడా ఫ్రీగా కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడతాయి. సో 8897115588కి మెసేజ్ చేయడం కానీ, లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్లో మహిపాల్ రెడ్డి జీకే హౌస్ అని మహిపాల్ రెడ్డిస్ జీకే హౌస్ కొడితే అక్కడ వస్తుంది, డైరెక్ట్ జాయిన్ కాండి. ఇక కోర్సెస్ ఫీ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ వీక్లీ కరెంట్ అఫైర్స్ 99 రూపీస్ అని ఒకటి ఉంది. సో ఇక్కడ వీక్లీ కరెంట్ అఫైర్స్ అంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తాం అంటే చూడండి, వీక్లీ కరెంట్ అఫైర్స్ జస్ట్ 99 రూపాయలు, 30 రోజులు 99 రూపాయలు. పర్ డే 3 రూపీస్. మీకు ఇంటర్నెట్ ఛార్జెస్ ఒక 10 రూపీస్ పోతాయి. సో పర్ డే 3 రూపీస్. ఇక్కడ ఏం చేస్తామంటే ఎవ్రీ సండే మీకు షెడ్యూల్ ఉంటుంది. ఆ వీక్ సంబంధించిన ఒక 6 వీడియోస్ పెడతా. ఆ వారానికి సంబంధించిన 6 వీడియోస్ అదే రోజు అప్లోడ్ అవుతాయి. మీరు చూడడం రోజుకొకటి చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు జాయిన్ అయితే. అండ్ ఆ రోజు మార్నింగ్ ఏం చేస్తామంటే 8 o'clockకి 25 క్వశ్చన్లతో ఎగ్జామ్ పెడతా. 25 క్వశ్చన్లతో ఎగ్జామ్. మీరు పొద్దున ఎగ్జామ్ రాసుకుంటే ఈవినింగ్ 5 o'clockకి ఏం చేస్తామంటే వీడియో ఎక్స్ప్లెనేషన్ పెడతాం. అంటే 25 క్వశ్చన్లని బోర్డు మీద ఇప్పుడు చెప్పినట్టుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి క్వశ్చన్కి ముందు వెనక ఏంటి అని. అండ్ ఎవ్రీ మంత్ లాస్ట్ సండే ఏం చేస్తానంటే 2 hours 2 గంటలు లైవ్ క్లాస్ ఉంటుంది. లైవ్ క్లాస్ అంటే మీరు ఆ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఎప్పుడైనా డౌట్లు అడగవచ్చు. మీరు పే చేసేది మంత్కి 99 రూపీస్. బట్ ఈ వీడియో మాత్రం 2 నెలలు ఉంటుంది మీకు కోర్సు. అంటే ఏప్రిల్ నెల 99 రూపీస్ కట్టారనుకోండి, ఏప్రిల్ 30వ తారీఖు తర్వాత కూడా నెల రోజులు ఈ వీడియోస్ అందుబాటులో ఉంటాయి. సో మీరు ఆ నెల రోజులు కూడా చూసుకోవచ్చు. బట్ మీకు కావాలంటే మళ్ళీ 99 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సో చాలా తక్కువ. సో దీనిలో కూడా బార్గెనింగ్ ఏముంటుంది, చాలా తక్కువ. మార్కెట్లో చాలామంది కూడా మీ దగ్గర ఎక్కువ మీరు కూడా పే చేసి వింటున్నారు. సో ఇంతకన్నా తక్కువ ఛార్జెస్ పాసిబిలిటీ కాదు. ఇక రెండోది ఏమన్నాను, కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అని అన్నాను. కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్ 999 అన్నాను. అంటే తెలుగు మీడియం కావాలనుకున్న వాళ్ళు తెలుగు మీడియం జాయిన్ కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావాలనుకున్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం జాయిన్ కావచ్చు. సో ఏది జాయిన్ కావాలన్నా 999 కట్టాలి. దానిలో ఇంటర్నెట్ ఛార్జెస్ 99 రూపీస్ వాళ్ళు కట్ చేసుకుంటారు. అది మీరు కట్టాల్సిన అవసరం లేదు, మేమే పే చేస్తాం. మీరు కట్టేది 900 రూపాయలు కోర్స్కి. దానిలో ఏమేమి వస్తాయి,
ఇప్పటిదాకా చెప్పిన ఇవన్నిటితో పాటు లాస్ట్ 9 నెలలు టాపిక్ వైజ్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. సపోజ్ మీరు ఇప్పుడు 2021 ఏప్రిల్లో చేరారు అంటే 2020 జూన్ నుంచి 2021 ఏప్రిల్ దాకా 9 నెలల కరెంట్ అఫైర్స్ టాపిక్ వైజ్ ఉండి మళ్ళీ ఎక్స్ట్రా ప్రతి మంత్ మీకు 99 కట్టాల్సిన అవసరం లేదు, ఇది యాడ్ కావడమే. సో యాడ్ అవుతుంది. అండ్ లాస్ట్కు 10 గ్రాండ్ టెస్టులు పెడతాం. ఆ గ్రాండ్ టెస్ట్లకి వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఒక్కో దానికి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే 999 కట్టడం వలన లాస్ట్ 9 నెలల కరెంట్ అఫైర్స్ వస్తుంది. అండ్ ప్రతి మంత్ 6 వీడియోలు, ప్రతి వీక్ 6 వీడియోస్ వస్తాయి. ప్రతి ఆదివారం 25 క్వశ్చన్ల ఎగ్జామ్, దానికి వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అంటే సంవత్సరంలో 54 ఆదివారాలు వస్తే 54 ఎగ్జామ్లు ఉంటాయి. అండ్ మళ్ళీ చివరికి 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి, దాని వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ ప్రతి మంత్ లాస్ట్ సండే అంటే సంవత్సరంలో 12 సండేలు, ఒక్కొక్క నెల ఒక్కొక్క సండే మీకు 2 గంటల లైవ్ సెషన్ క్లాస్ ఉంటుంది. సో ఈ తెలుగు మీడియం వాళ్ళైతే 999 కట్టవచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు 999 కట్టవచ్చు. సార్ ఇవన్నీ కట్టడం బర్డెన్ అవుతుంది, మేము 1 ఇయర్కు 999 కట్టలేం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సేమ్ ఇదే కోర్సును 6 నెలలకు తీసుకోవచ్చు. 6 నెలలకు ఎంత ఉంటుందంటే 499 ఉంటుంది. మీకు దీని మీద లేదు కానీ మీ కోర్స్ అవైలబిలిటీ ఉంది. సేమ్ మీకు సంవత్సరంలో ఏం చెప్తామో ఇవన్నీ ఉంటాయి, కాకపోతే అది 6 నెలలే ఉంటుంది కోర్స్ అంతే. మళ్ళీ మీరు 6 నెలల తర్వాత మళ్ళీ మేము 500 కట్టాలంటే అప్పుడు మీకు ఉన్న దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. ఒకవేళ మీరు 6 నెలల తర్వాత ఓల్డ్ స్టూడెంట్స్ కాబట్టి మీరు ఏమైనా ఫోన్ చేసి మీకు కన్సెషన్ ఇవ్వచ్చు. సో అది మీ ఫ్లెక్సిబిలిటీ. సో ఇవన్నీ కాకుండా స్టాక్ జీకే ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అని ఉంది. సో ఈ తెలుగు మీడియం వేరే ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం వేరే ఉంటుంది. స్టాండర్డ్ జీకే, సో అంటే కరెంట్ అఫైర్స్ కాకుండా ఓల్డ్ స్ట్రక్చర్ జీకే ఉంటుంది కదా, సో అవన్నీ కూడా దీన్ని డిస్కస్ చేస్తాం. ఇది పర్ మంత్ అయితే 199, సో 1 ఇయర్ అయితే 499. 365 రోజులకు 499 రూపాయలు. అందులో 90 రూపాయలు ఇంటర్నెట్ ఛార్జెసే పోతాయి. అంటే పర్ డే 1 రూపీ 20 పైసా. మీరు వీక్లీ కరెంట్ అఫైర్స్ తీసుకుంటే మంత్కు 99, అంటే 4 వారాల కరెంట్ అఫైర్స్ వస్తుంది దానిలో. సో జస్ట్ పర్ డే 3 రూపీస్. మీరు 6 నెలలు తీసుకుంటే సో 6 మంత్ 180 డేస్కి 499, అంటే పర్ డే సో అప్రాక్సిమేట్లీ 250. సో 1 ఇయర్ తీసుకుంటే పర్ డే 250, అంటే 999. ఓకేనా. స్టాక్ జీకే తీసుకుంటే నెలకు 199, బట్ 1 ఇయర్ మొత్తం తీసుకుంటే 499 మాత్రమే ఇస్తున్నాం. సో ఇది ఓన్లీ కరెంట్ అఫైర్స్ కోసం మాత్రమే ఉద్దేశించబడ్డ ఛానల్. సో దీనిలో వేరే సబ్జెక్ట్స్ మీకు లభించవు. సో కరెంట్ అఫైర్స్ కోసం జాయిన్ కండి. సో ఏదైతే మీకు ప్యూర్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ సబ్జెక్ట్ కావాలనుకుంటే మాతో చేతులు కలపండి. సో మీకు కరెంట్ అఫైర్స్లో ఎటువంటి అనుమానాలు లేకుండా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము ముందుకు తీసుకెళ్తాం. సో థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.